మనం కాపుల గురించి రాజకీయంగా వెళ్ళే ముందు కోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరి ప్రస్థానం ఏంటి? నేను బేసికల్గా ఒక రైతాంగ కుటుంబం నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ని. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సెంట్రల్ కూడా చేసి ఇలా ఈ వేరు రావడం ఏంటి? అందరికి చదువు అనేది ముఖ్యం, అంత బయటికేట్ అయ్యారు, ఇలా ఎందుకు వచ్చారు? అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సాధించాలంటే ఎడ్యుకేషన్ ద్వారానే సాధించగలుగుతాం. నీలం సంజీవ్ గారు ఉన్నప్పటి నుంచి స్టిల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంప్లిమెంట్ ల్యాండ్ చేయాలి 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈరోజు చూసుకుంటే చౌదరి కానీ కమ్మా కానీ రెడ్డి కానీ తక్కువేం చెప్పుకోవాలి. మరి వాళ్ళే ఒక లీడర్షిప్ రూలింగ్ నడుపుతున్నప్పుడు కాపులు ఎందుకు నడపలేకపోతున్నారు? అందుకే మెజారిటీ ఉంది. అదేనమ్మా ఇప్పుడు నేను చెప్తుందంటే మనకి ఇప్పుడు ప్రస్తావన ఇక్కడ కమ్మారెడ్డి అనే కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటేనేమో టీడీపీలోకి అంటే ఎప్పుడు అంటే అంటున్నాను అంటారు ఒక పంచాన్ని చేరాల్సిందేనా అంటే ఇండిపెండెంట్ గా మనం ఒక పార్టీ పెట్టుకొని గెలిచి అంటే పోటీ చేద్దాం, అపోజిషన్ లోనే ఉందాం, తర్వాత గెలుద్దామని ఆలోచన ఉండదా? ఏదో ఒక పార్టీతో కలవడం అంటే కాపులు ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకున్నారు ఎవరో కింద నడవాల్సిందని పేరు వస్తుంది. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీరు పోరాడట్లేదు అంటే ఒకటమ్మా. ఇక్కడ దీంట్లో ముద్రగడ పద్మనాభం గారు వచ్చేసరికి ఉద్యమ నేతగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఒక పార్టీని పెట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళి పోటు చేసే మనిషి, గంగా గారు చంపిన వ్యక్తి, రేపు రోజు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఆ పార్టీలో వెళ్ళారు, గంగా గారు చంపిన వ్యక్తి కదా అని ఇప్పుడు వెన్నుపోటు చేసినప్పుడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కూడా అదే వెన్నుపోటు ఖచ్చితంగా చేస్తారని ఇలాంటి మాటలు అయితే నాకు వచ్చినాయి. 100%. ఇప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ విధంగా జరిగిందో ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ యావత్ దేశం భారతదేశం మొత్తానికి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఆస్తి వచ్చిందంటే వేరే రకంగా వెళ్ళబట్టి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి కూడా 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడని అవియేమో మోహం తప్పితే మరి విజయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇలాంటి రోసే గారు, చాలా అతి దగ్గరలో ఆల్రెడీ డిక్లేర్ ఎంపీ అనేది పెమ్మసాని చంద్రశేఖర్ అనేది వినిపిస్తుంది. మరి దీన్ని మీరేమంటారు? ఇక్కడ ఉన్నటువంటి కిలారి వెంకటరసి అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి, అన్ని విధాలా బలమైన వ్యక్తి, దమ్మున నాయకుడు, లోకల్ నాయకుడు.